హైదరాబాద్లోని ఎల్బీనగర్ ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలు వివాదాస్పదంగా మారాయి. హస్తినాపురం జెడ్పీ రోడ్డులో సర్వే నెంబర్ 58/1లో గత 8 సంవత్సరాలుగా జీవనోపాధి పొందుతున్న 2 చిన్న వ్యాపారాలను అధికారులు అకస్మాత్తుగా కూల్చివేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కవిత, కృష్ణవేణి అనే మహిళలు తమ ప్లాట్లలో సర్వీసింగ్ సెంటర్ మరియు వెదురు కర్రల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు వచ్చి తమ వ్యాపారాలను కూల్చివేశారని ఆరోపిస్తున్నారు. నా పేరు కవిత. మేము వచ్చేసి ఇక్కడ 7 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఇక్కడ ఎంతో కష్టం చేసి మేము ఇక్కడ డబ్బులు పెట్టి మేము తీసుకున్నాం ప్లాట్ని. జీవన విధానం గడుపుకోనికి మేము ఇక్కడ ఖాళీ గుడిసె వేసుకొని ఒక వాషింగ్ సెంటర్ మేము నడుపుకుంటున్నామండి. కానీ మాకు అధికారులతో చేయగలుపుకొని మమ్మల్ని ఇంత ఘోరంగా అసలు మనుషులు అక్కడ ఉన్నా కానీ చచ్చిపోయినా పర్లేదు అన్నట్టు మొత్తం హఠాత్తుగా మా మీద అటాక్ చేసి మొత్తం కూలగొట్టేసిరు. జిహెచ్ఎంసీ వాళ్ళతో చేయగలిపి వాళ్ళు వచ్చి మమ్మల్ని మొత్తం కూలగొట్టేసిరు. ఇక్కడ పక్కన 1000 గజాల ప్లాట్ అండి. ఇది 3 ముక్కలు చేసి ముగ్గురికి తీసుకున్నాం మేము. అక్కడ ఇక్కడ పర్మిషన్ ఇచ్చిరు, మాకు పర్మిషన్ లేకుండా చేస్తారు వీళ్ళు. చాలా ఘోరంగా మాది జీవన విధానం గడుపుకునేది కూడా రోడ్డు పైన పడేసిరు. మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి మాకేం అర్థమవుతలేదండి. లీగల్గా అటు ఇటు రోడ్డు వైపులా ఇటు వైపులా చాలా ఉన్నాయండి. మీరు కూలగొట్టాలనుకుంటే అవి కూడా కూలగొట్టచ్చు. మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బందిగా పెడుతున్నారు? మస్తు టార్చర్ అనుభవిస్తున్నాం మేము. ఇట్లా సడన్గా వచ్చి మమ్మల్ని చేయడం వల్ల మాకేం దోసలేదు. మేము బయటలో పడిపోయినాం. మేము ఎట్లా గడుపుకోవాలి ఇప్పుడు? నా పేరు కృష్ణవేణి, జెడ్పీ రోడ్ భూపేష్ గుప్తా నగర్, జెడ్పీ రోడ్లో. ఇది ఫ్లాట్ నెంబర్, సర్వే నెంబర్ వచ్చేసి 58/1/S. ఇది మొత్తం 1000 గజాల ఫ్లాట్. దీన్ని 3 పార్ట్స్ చేస్తే మధ్యలో పార్ట్ మేము తీసుకున్నాము. పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయింది. మేము ఏదో జీవనోపాధి కోసమని కట్టెల షెడ్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నాం 7 ఇయర్స్ నుంచి. అయితే ఈరోజు అధికారులు వచ్చి సర్వే నెంబర్ 60 అనే అతను ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని. అనుకోకుండా వచ్చేసి మొత్తం కూలగొట్టేసి వెళ్ళిపోయారు. మాకు ఇదే జీవనోపాధి. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి, ఏం చేయాలో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అధికారులకి చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు మాకు. ఇప్పుడు ఏదో కొంచెం చిన్న గుడి చేసుకొని ఉంటుంటే దాన్ని కూడా మొత్తం కూల్ చేసేసారు. ఇప్పుడు ఏం చేయాలేమో మాకు అర్థం కావట్లేదండి. ఎతకడానికని ఇది వేసుకొని ఉన్నాం. షెడ్ గిడ్డు ఏం వేయలేదు, మేము జస్ట్ ఉండడానికనే పెట్టుకున్నాం. ఇది దాన్ని కూడా ఉండకుండా చేసేసారు. కోర్టులో ఉంది అని చెప్పారు, కానీ మాకే ఫేవర్గా వచ్చింది. కానీ దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సర్వే నెంబర్ 60 అతను, మాది 58/1/S. తను 60 అతను వచ్చి ఇది మా ఫ్లాట్ అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు.